హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చూడండి ఏం తీసుకొచ్చానో, మురుమురా ఉండలు. మురుమురా ఉండలు ఏంటా అనుకుంటున్నా. ఇదివరకు దివాళీకి మనం మురుమురా ఉండలు చేసాం కదండి. అవి చివరిగా మిగిలిపోయి ఈ విధంగా గుండగుండగా అయిపోయాయి. వీటితోనే మనం మళ్ళీ మంచిగా టేస్టీగా లడ్డూలు చేసుకుందామా? ఆ తియ్యటి మురుమురాల్ని ఇందులో మిక్సర్ జార్లో వేసేసి పొడిలా చేసుకోవాలి. మరీ అంత మెత్తగా కాకుండా కాస్త బరకగా చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా బౌల్లోని ఈ మురుమురా పౌడర్ని ఇలా వేసేయాలి. చూసారు కదా, ఎంత చక్కగా పొడి పొడిగా పౌడర్లా తయారయ్యింది కదా. ఇప్పుడు ఇందులోని మనం 2 స్పూన్లు శనగపిండిని 1 స్పూన్ ఘీ వేసేసి బాగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. కలర్ కాస్త గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని మిక్స్ చేసేసుకుందాం. మురుమురా పౌడర్లోని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నామా, ఇప్పుడు ఒక ప్లేట్లోని తీసుకుందాం. ఇలా అంతా రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లో తీసుకున్న తర్వాత కాస్త చల్లారాక పైపొట్టు అనేది చాలా ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుంది. వీటిని కూడా మిక్సర్ గ్రైండర్లో వేసి ఇదిగోండి ఈ విధంగా పొడిలా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇది కూడా ఈ మురుమురా పౌడర్లోని మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఇవంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చటి పాలు వేసుకొని ఉండకట్టాలి. పంచదార కానీ బెల్లం కానీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవి అంటే పాకం పట్టి ఉండలు చేసినవే కదా మురుమురాలు, తీయగానే ఉంటాయి. సో బెల్లం కానీ పంచదార కానీ అవసరం లేదు. ఈ గోరువెచ్చటి పాలు వేసుకొని అలా మిక్స్ చేస్తూ ఉంటే మీకు ఉండకట్టడం చాలా సులువైపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా అంతా కాస్త గట్టిగా బలం ఉపయోగించి కలుపుతూ ఉంటే ఉండ అనేది చక్కగా వస్తుంది. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు ప్లేట్లోనన్నీ ఒక్కొక్కటిగా చేసుకొని ఈ విధంగా ప్లేటింగ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటాయి. చూసారు కదా, అదే అంటారు కదండి, మనసుంటే మార్గం ఉంటుంది. అదేనండి, పారేద్దాం అనుకున్నాను ఆ మురుమురాల్ని, మళ్ళీ ఉండలుగా చేసి పెట్టాను. చాలా టేస్టీగా వచ్చాయి. మా పిల్లలకి చాలా నచ్చింది. మరి రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.